పుష్ప 2 ఏ ముహూర్తాన విడుదలైందో తెలీదు కానీ, మళ్ళీ అల్లు అర్జున్‌కి, మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఆ వివాదం మాత్రం మరింత ముదిరింది అనే చెప్పాలి. సినిమాలో కొన్ని డైలాగ్స్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ చెప్పారనుకుంటూ కూడా కొంతమంది మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పైన తీవ్ర ఫైర్ అయ్యారు. అటు దర్శకుడు సుకుమార్ పైన కూడా ఆ సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన ట్రోల్స్ చేశారు. కాకపోతే నిజంగా ఈ డైలాగ్స్ ఏవైతే పుష్ప 2లో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఆ డైలాగ్స్ ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు వినిపించాయో, అవి నిజంగా ఉన్నాయా అనేది కూడా కాస్త అనుమానంగా మారింది. తాజాగా ఇదే విషయంపై మైత్రి మూవీ మేకర్స్ 'పుష్ప 2' సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఊహాజనితమైన అండ్ తమకు తాము క్రియేట్ చేసుకొని కొన్ని డైలాగ్స్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా ఆ సోషల్ మీడియాలో వినిపిస్తున్న డైలాగ్స్ సినిమాలో ఉన్నాయంటూ వస్తున్న ఆ కామెంట్స్, అందులో ఎలాంటి నిజం లేదంటూ కూడా సోషల్ మీడియా వేదికగా మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. దీంతో ఆ 'పుష్ప 2లో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉన్న డైలాగ్స్ పై వస్తున్న రూమర్స్‌కి చెక్ పడింది. ఇక అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి శిల్పా రవికి సపోర్ట్ చేయడం విషయం తెలిసిందే. అక్కడి నుంచే యాక్చువల్‌గా అల్లు అర్జున్‌కి అండ్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన వివాదం స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఇష్యూని కొంతమంది తమకు అడ్వాంటేజ్‌గా మార్చుకోవడానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని తమ ఫ్యాన్స్‌గా చెప్పుకుంటూ, తాము అల్లు అర్జున్ ఫ్యాన్స్‌గా చెప్పుకుంటూ కలిసిపోయి సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్‌కి అగెనిస్ట్‌గా దారుణమైన ట్రోల్స్ చేశారు. తాజాగా ఇదే విషయంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబంధించిన రాష్ట్ర స్థాయి అధ్యక్షులు ఆ సభ్యులు కూడా అధికారికంగా ప్రకటన చేశారు. కొంతమంది తాము అల్లు అర్జున్ ఫ్యాన్ అనుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఇతర హీరోల పట్ల కావాలని ఒక ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ తీవ్రమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ఫ్యాన్స్‌కి మాకు ఎలాంటి సంబంధం లేదు. అల్లు అర్జున్ సంబంధించిన నిజమైన ఫ్యాన్స్ ఎవ్వరు ఇంకొక హీరోకి సంబంధించి పర్సనల్ విషయాలను గానీ, తాను ట్రోలింగ్ చేస్తున్నట్టు గానీ ఎక్కడా చేయరు. అలాంటి అలవాటు గానీ, అలాంటి బుద్ధి గానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఉండదు. కాకపోతే వర్గం వారు కావాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఒక ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అలా ట్రోల్ చేస్తున్న వాటికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎలాంటి బాధ్యత వహించరు. వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా కూడా వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రెజెంట్ ఈ 2 విషయాలపై అధికారిక ప్రకటన రావడంతో మెగా ఫ్యామిలీపై ట్రోలింగ్ చేస్తున్న ఒక వర్గం ఎవరైతే ఉన్నారో అది అల్లు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాదన్నట్టుగా, అల్లు అర్జున్ ఫ్యామిలీ కాదన్నట్టుగా క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. మరి కావాలని మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఇలా నిజంగా ఒక హీరోయిని పొగిడే విషయంలో మరొక హీరోని తగ్గించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు అనుకుంటున్నారు? ఇలాంటి వ్యవహారాలపై మీ కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.